రికార్డుల్ని బద్దల కొట్టబోతోంది అనే ఒక హైప్ క్రియేట్ అవుతోంది సార్. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని మొత్తం బాలీవుడ్ నటులను కూడా పక్కకు గంటేసిన పరిస్థితి. సో పుష్ప 2కి ఎందుకింత హైప్ వస్తోంది అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్న నిజమే. మనకు ఫోర్బ్స్ ఇండియా కొద్ది రోజుల క్రితమే ఇచ్చిన రిపోర్ట్లో టాప్ 10 హైలీ పేడ్ స్టార్స్ లిస్ట్ ఇస్తే అందులో మొదటి పేరు అల్లు అర్జున్. అది కూడా పుష్ప 2కే 300 crores అని. తర్వాత మీకు దళపతి విజయ్, షారుఖ్ ఖాన్ కూడా 3rd పొజిషన్లో ఉన్నాడు. సో నేను ఆ రోజు కూడా చెప్పాను, అందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ మినహా మిగతా వాళ్ళంతా సౌత్ ఇండియన్ స్టార్సే. అందులో తెలుగు స్టార్స్ అల్లు అర్జున్ అండ్ ప్రభాస్. సో అంటే అల్లు అర్జున్కి ఆల్రెడీ ఆ స్థాయిలో ఇమేజ్ ఉంది. దాని కంటిన్యూయేషన్లో ఇప్పుడు పుష్ప 2 వస్తుంది. దీనికి ప్రధానమైన కారణాలు వెతికే ముందు ఐ వాజ్ రీడింగ్ ఎకనామిక్ టైమ్స్, మింట్, బిజినెస్ టుడే, ఇలా ఫైనాన్షియల్ డైలీస్ చూస్తే ఐఎమ్ నాట్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కనుక, సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కనుక సినిమా గురించి మనం చెప్పలేము. సినిమా గురించి చెప్పే అంత ఎక్స్పర్టీస్ నాకు లేదు. కానీ ఇండస్ట్రీ ఏంటి, బిజినెస్ ఏంటి, బిజినెస్ అరౌండ్ ఫిలిమ్స్ అనేది సంథింగ్ టు బి ఇంట్రెస్టింగ్లీ సీన్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఎకనామిక్ టైమ్స్, అలాగే దైనిక్ జాగరణ్ ఇలాంటి పేపర్స్, అంటే నాట్ జస్ట్ ద బిజినెస్ డైలీస్, ఈవెన్ హిందీ డైలీస్, దైనిక్ జాగరణ్ లాంటి హిందీ పత్రికలు, బిజినెస్ డైలీస్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ టుడే ఇలాంటి వాటి అంచనాలకు కూడా ప్రీ రిలీజ్ కాంట్రాక్ట్సే 1085 crores అట. అంటే ఇది రియలైజ్ అయితే ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానన్ని కలెక్షన్స్ అని అంటున్నారు. ఈవెన్ 2023 షారుఖ్ ఖాన్ జవాన్ను కూడా మించి మీకు మ్యాసివ్ సక్సెస్ కాబోతుంది అనేది మార్కెట్ వర్గాల అంచనా. అల్టిమేట్గా రిలీజ్ అయినాక ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. భారీ అంచనాలు ఉన్నప్పుడు ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా సినిమా ఉండాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రీ రిలీజ్లోనే 660 crores థియేట్రికల్ కలెక్షన్స్, అంటే మొత్తం దేశవ్యాపితంగానే కాకుండా ప్రపంచవ్యాపితంగా థియేటర్ స్క్రీన్ పైన రిలీజ్ అయ్యేదానికి ఆల్రెడీ కలెక్షన్ 660 crores, అంటే బిఫోర్ రిలీజే చేసుకున్న ఒప్పందాలు. అందుకే మీకు అల్లు అర్జున్కు పుష్ప 2కు 300 crores రెమ్యునరేషన్. అంటే కారణం ఏంటంటే బిఫోర్ రిలీజే 1085 crores అగ్రిమెంట్ కుదిరాయి. అందులో 660 crores థియేట్రికల్ రిలీజ్, 425 crores నాన్ థియేట్రికల్, అంటే మీకు సాటిలైట్ టెలివిజను, మ్యూజిక్ రైట్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ల వల్ల. ఇప్పుడు మీకు ఈ 660 crores ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే 220 crores. సహజంగానే తెలుగు నటుడు కనుక, తెలుగు సినిమా కనుక తెలుగు నాట ఎక్కువ కలెక్షన్స్ ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే విషయం కాదు, ఈక్వల్లీ గ్రేట్ ఏంటంటే మీకు నార్త్లో కూడా, ఇప్పుడు నార్త్లో కూడా అంచనా ఏంటంటే థియేట్రికల్ కలెక్షన్స్కే 200 crores వచ్చేసిందండి ప్రీ రిలీజ్ కాంట్రాక్ట్లోనే. సో 220 తెలంగాణ, ఆంధ్ర, 200 మీకు నార్త్, 140 crores ఓవర్సీస్ కలెక్షన్స్ అని, అంటే ఇతర దేశాల్లో వచ్చే కలెక్షన్స్కి ఒక 140 crores. ఇవి కాక ఇతర సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇప్పుడు తమిళనాడుకు 50 crores, కర్ణాటక 30 crores, 20 crores కేరళ, అంటే ఈ మొత్తం కలిపితే మీకు 660 crores థియేట్రికల్ రైట్స్. ఆల్రెడీ ప్రొడ్యూసర్కి వచ్చేసి డబ్బులు ఇవి థియేట్రికల్ రైట్స్. సో ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా 425 crores. అందులో ఒక్క నెట్ఫ్లిక్స్ వాళ్ళే 275 crores చెల్లించారు. సో ఫర్ థియేట్రికల్ రైట్స్ కోసం. అంటే ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడండి మీరు. మ్యూజికల్ రైట్స్ కొరకు 65 crores, మీకు 85 crores శాటిలైట్ టెలివిజన్. అంటే ఈ టోటల్ కలిపితే ప్రీ రిలీజ్ అగ్రిమెంట్స్ చూస్తే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ తీస్తే 1085 crores. నేను చదివిన మేరకు బిజినెస్ డైలీస్లో దీని ప్రొడక్షన్ కాస్ట్ అరౌండ్ 500 crores అని. అంటే ప్రొడక్షన్ కాస్ట్ కన్నా డబుల్ వచ్చే అవకాశం ఉందని. మీకు ఈవెన్ ఓపెనింగ్ కలెక్షన్సే మీకు జవాన్ లాస్ట్ ఇయర్ 2023 షారుఖ్ ఖాన్ ఫిలిం 66 crores. ఇప్పుడు ఇది 100 crores ఓపెనింగ్ కలెక్షన్ ఉంటుందని అంచనా. అంటే మీకు
బాహుబలి, RRR, KGF ఈ 3 సినిమాలే ఈ రకమైన విజయాన్ని సాధించాయని. ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆల్ ఇండియన్ ఫిలిమ్స్, హిందీ, తెలుగు అన్ని రికార్డులను బద్దలు కొట్టి హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన, హిస్టరీలోని హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన ఫిలిం అవుతుంది అనేది అంచనాలు. ఇవన్నీ మీకు డిస్ప్యూట్ కూడా లేదు. ఆల్ బిజినెస్, ఫైనాన్స్ డైలీస్ ఇదే అంచనా ఇస్తున్నాయి. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా ఏమీ లేవు. ఎందుకంటే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ముందే అగ్రిమెంట్ అయిపోతాయి. సో ఆల్రెడీ డెవలప్ చేశాయి కనుక ఫీల్డ్ మీదకి ఎంత వస్తాయనేది చూడాలి మనం యాక్చువల్గా రిలీజ్ అయినప్పుడు. దీనికి కారణం ఏంటంటే ఇదంతా ఓవర్ నైట్ వచ్చింది కాదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇటీవల పాట్నాలోని గాంధీ మైదాన్, నార్మల్గా పాట్నా గాంధీ మైదాన్ అంటే పొలిటికల్ ర్యాలీస్కు ఫేమస్, భారీ సమీకరణలతో రాజకీయ ర్యాలీలు అయ్యేటువంటి ప్లేస్. గాంధీ మైదాన్లో ఈ పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. అది మామూలు హిట్ కాదు, విపరీతంగా జనం చెట్లెక్కి ఏ స్ట్రక్చర్ అంటే ఆ స్ట్రక్చర్ ఎక్కి జనం చూశారట. అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది, మన దగ్గరే కాకుండా పాట్నా, అది కూడా మా టీం వారు చాలా తెలివిగా పాట్నాని ఎంచుకున్నారు. ఎందుకంటే మీకు యూపీ, బీహార్ సక్సెస్ అయితే నార్త్ అంతా హిట్ అవుతుంది. ఎందుకంటే యూపీ, బీహారే ప్రధానమైంది కదా, ఈ 2 స్టేట్స్ లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో పాట్నాలో ఈ యాక్చువల్గా సౌత్ ఇండియన్ ట్రెండ్ ఇది, ఈ ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ పెట్టి ఒక ఈవెంట్ క్రియేట్ చేసి సినిమా రిలీజ్కు ముందే ఒక పెద్ద హైప్ క్రియేట్ చేయడం అనేది సౌత్ ఇండియన్ ఫిలిం కల్చర్. దాన్ని బాలీవుడ్ కూడా తీసుకెళ్లారు మన వాళ్ళు. తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ నేను సాయిట్ అండ్ టెలివిజన్ ఆల్సో. సో ఆ పాపులర్ డైలాగ్ పుష్పకు ఫ్లవర్ సమझा क्या, పుష్ప నై వైల్డ్ ఫైర్ హై మై అని, పుష్పకు ఫ్లవర్ సమझा क्या, పుష్ప నై వైల్డ్ ఫైర్ హై మై అన్న డైలాగు అసలు జనము ఊగిపోయారు. అంటే ఆ స్థాయిలో క్రియేట్ అయింది కనుకనే క్రేజ్ ఈ థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ అనేది రావడానికి కారణం. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇవాళ ఒక్క రోజులో వచ్చింది కాదు, చాలామందికి అర్థం కావాల్సింది. సో ఇది ఒక డికేడ్ ఫినామినా. అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్గా ఎమర్జ్ కావటానికి ఒక దశాబ్ద చరిత్ర ఉంది. ఈ దశాబ్ద చరిత్ర ఏంటి అంటే ఈ హిందీ ప్రాంతంలో టెలివిజన్ వారు సినిమాలు కొని సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ వాటిని డబ్బింగ్ చేసి వాళ్ళ టీవీలలో చూపెట్టేవాళ్ళు. మీకు ఇప్పుడు సోనీ మ్యాక్స్, సోనీ ఆర్ట్, జీ సినిమా, సహారా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ని తీసుకొని కొనేసి రైట్స్ కొని డబ్బింగ్ చేసి చూపెట్టే వరకు మీకు హిందీ హోమ్స్లో ఒక హౌస్ హోల్డ్ స్టార్గా మారిపోయారు. అన్ని సౌత్ ఇండియన్ ఫిలిమ్స్, అన్ని తెలుగు ఫిలిమ్స్ చూపెట్టినా ఈ హిందీ టెలివిజన్